ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय దక్షిణామూర్తయే నమః. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 51వ శ్లోకం. ఫలితం ఏంటి? జ్ఞానం యొక్క ఫలితం ఏంటి అనేటువంటిది భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. కర్మజం ఫలం త్యక్త్వా, కర్మ ద్వారా లభించినటువంటి ఫలితం ఏదైతే ఉందో దానిని వదిలిపెట్టి మనీషిణః బుద్ధియుక్తాః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. అనామయం పదం గచ్చంతి. బుద్ధియుక్తాః, బుద్ధియుక్తాః అనగా ఎవరైతే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నారో వారు. మనీషిణః, ఆత్మతత్వమును ఆలోచించి అర్థం చేసుకున్నటువంటి వారు. జన్మబంధ వినిర్ముక్తాః, జననం ద్వారా లభించేటటువంటి బంధము ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటి కూడా ముక్తి పొందినటువంటి వారు. పదం గచ్చంతి అంటే జన్మబంధ ఇవేవి కూడా లేవు అటువంటి వారు పదం గచ్చంతి. పదం అనగా ఇక్కడ మోక్ష పదం, మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. అనామయం, అనామయం భగవాన్ భాష్యకార చెబుతున్నారు సర్వోపద్రవ రహితం అంటే ఎటువంటి ఉపద్రవాలు అనేటటువంటివి లేవు, అనగా ఎటువంటి సమస్యలు అనేటువంటివి లేవు. మనస్సు అనేటటువంటిది చంచలంగా లేనటువంటిది. ఇక్కడ మరి కర్మ ఫలితాన్ని వదిలిపెట్టి జన్మ బంధ వినిర్ముక్తాః అని అంటున్నారు. జన్మబంధ వినిర్ముక్తాః అనగా జనన మరణాలు అనేటటువంటివి లేకపోవడం. జనన మరణాలు అనేటటువంటివి ఎవరికి ఉండవు? ఎవరికైతే నేనే ఆత్మని అని అర్థం చేసుకునే సామర్థ్యం ఉందో, అర్థం చేసుకొని దానిలో నిష్ఠ ఎవరైతే పొందుతారో వారికి జనన మరణాలు అనేటటువంటివి ఉండవు. ఇక్కడ కర్మ ఫలితాన్ని 3 రకాలుగా వివరించినారు అని. మనం చేసినటువంటి కర్మలకి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటివి ఒక రకం. మనం చేసిన కర్మలకి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటివి ఇంకొక రకం. ఇంకొకటి మనం చెయ్యబోయేటటువంటి కర్మలు అంటే జ్ఞాని దృష్ట్యా చేసినట్లయితే గనక జ్ఞానం లభించిన తరువాత చేయబోయేటటువంటి కర్మలు. ఈ 3 రకాలైనటువంటి కర్మ ఫలాలు ఉన్నాయి. ఈ 3 రకాల కర్మ ఫలితాల్లో ఏవైతే ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయో అవి అనుభవిస్తే కానీ తొలగిపోవు. అందుకే జ్ఞాని శరీరం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఏవైతే పూర్వం మనం చేశాము కర్మలు కానీ అవి ఇంకా ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేవు, కాయ రూపంలో ఉన్నాయి, ఇంకా పండు మక్కలేదు. కాయ రూపంలో ఉన్నటువంటి ఈ ఫలితాలన్నీ కూడాను ఈ జ్ఞానం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు పూర్తిగా నశించిపోతాయి. ఏ రకంగా నశించిపోతాయి అనంటే విత్తనాలున్నాయి. విత్తనాలని నానబెట్టామనుకోండి అవి మొలకలు వస్తాయి. వాటిని నాటారు అనంటే మళ్ళీ పంట అనేటువంటిది వస్తుంది. అలా కాకుండా ఆ విత్తనాలని ఫ్రై చేసామనుకోండి,
వాటి నుంచి ఇంకా మొలక రావడానికి అవకాశం ఉందా? మొలక రావడానికి అవకాశం లేదు. అదే విధంగా ఇక్కడ కూడా ఈ కర్మ ఫలితాలు ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఆ కర్మ ఫలాలు రోస్టెడ్ సీడ్స్ లాంటివి. ఫ్రై చేసినటువంటి విత్తనాల లాంటివి. ఇంకా అవి ఎటువంటి ఫలితాలని ఉత్పత్తి చెయ్యవు. కాబట్టి జన్మ, మరణము అనేటటువంటిదే లేదు. మోక్షం పదం గచ్చంతి రాబోయే కర్మలు చూద్దాం. రాబోయే కర్మలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానం లభించిన తరువాత కొనసాగుతూ ఉన్నటువంటి కర్మలు. జ్ఞానం లభించిన తరువాత మనం చేసే కర్మలు ఏవైతే ఉంటాయో, అవి జ్ఞానికి వర్తించవు. మరి ఆ ఫలితాలు ఎక్కడికి వెళ్తాయి అనంటే, జ్ఞానిని ఎవరైతే స్తుతిస్తారో వారికి పుణ్యకర్మలన్నీ వెళ్తాయి. జ్ఞానియరిని ఎవరైతే నిందిస్తారో ఆ కర్మలన్నీ కూడా పాపకర్మలన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఈ రకంగా 3 రకాలైనటువంటి కర్మలు, కర్మ ఫలితాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి. కాబట్టి ఇంకా కర్మ ఫలితం లేకుండా జన్మ అనేటటువంటిది ఎలా ఉంటుంది? జన్మ అనేటటువంటిది ఉండదు. కర్మ ఫలితాలన్నీ నశించిపోయాయి కాబట్టి జన్మ లేదు. కానీ జ్ఞాని దృష్టిలో